ఓం ఓం నమః పాణినికాత్యాయన పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమర్షిభ్యః నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః ఏన ధౌతా గిరః పుంసాం విమలైః శబ్దవారిభిః తమశ్చాజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం నమస్కృత్య తదుక్తేః పరిభావ్య చ వైయాకరణ సిద్ధాంత కౌముదీయం విరచ్యతే. నిన్నటితో మనం పంచమీ విభక్తిని నమస్కారం గురుగారు. పూర్తి నమస్తే తల్లి. పంచమీ విభక్తిని పూర్తి చేసినట్టు నటించాం. ఇవాళ ప్రథమ విభక్తిలోకి వెళ్దాం. వెళ్ళటానికి ముందు ఒక్కసారి రికార్డింగ్ ఆపి మీతో ఒక విషయం పంచుకుంటా. ప్రథమ విభక్తి. ఈ ప్రథమ విభక్తి ప్రాతిపదికార్థలింగ పరిమాణ వచన మాత్రే ప్రథమా. ఈ సూత్రము నోటికి చేసేయండి. వచ్చేస్తుంది, పెద్ద విషయం కాదు. లెక్క పెట్టుకోండి. ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన. ఎన్ని చెప్పానమ్మా? 4. అంతే. మాత్రే ప్రథమ. అయిపోయింది సూత్రం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సరే, వృత్తి కూడా చదివేద్దాం. నియతోపస్థితికః ప్రాతిపదికార్థః మాత్ర శబ్దస్య ప్రత్యేకం యోగః ప్రాతిపదికార్థమాత్రే లింగమాత్రాధిక్యే సంఖ్యామాత్రే చ ప్రథమా స్యాత్. ఉచ్చైః నీచైః కృష్ణః శ్రీః అలింగానియతలింగాశ్చ ప్రాతిపదికార్థమాత్ర ఇత్యస్యోదాహరణం. అనియతలింగాస్తు లింగమాత్రాధిక్యే తటః తటీ తటం పరిమాణమాత్రే ద్రోణో వ్రీహిః ద్రోణరూపం యత్ పరిమాణం తత్ పరిచ్ఛిన్నో వ్రీహి ఇత్యర్థః. ప్రత్యయార్థే పరిమాణే ప్రకృత్యర్థో అభేదేన సంసర్గేణ విశేషణం. ప్రత్యయార్థాస్తు పరిచ్ఛేద్య పరిచ్ఛేదక భావేన వ్రీహౌ విశేషణమితి వివేకః. వచనం సంఖ్యా ఏకః ద్వౌ బహవః ఇహోక్తార్థత్వాద్ ద్విభక్తేరప్రాప్తౌ వచనం. అయ్య బాబోయ్, ఇంత చదవాలా కదమ్మా? ఇంత చదివి మిమ్మల్ని బెదిరించిన దానిలో ఏమీ లేదు. ఇది అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాం. ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే. ఇది బహుపద ద్వంద్వము. అంటే 4 పదాలు కలిపి ఒకటే సమాసం చేశాడు కాబట్టి ఇది ద్వంద్వ సమాసము. దీని చివర రాసుకోక్కర్లేదు దివ్య, వింటే చాలు. దీని చివర మాత్రే అన్నాడు. ఈ మాత్రే అనే శబ్దాన్ని ఇందులో ఉండే ప్రతిదానికి కలుపుకో ఇది చెప్పాడు. అంటే ఏమనాలి? ప్రాతిపదికార్థ మాత్రే లింగ మాత్రే
పరిమాణ మాత్రే వచన మాత్రే అని చెప్పుకో అన్నాడు. అంతే. ఓకే. అంచేత ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ప్రాతిపదికార్థం అంటే ఏమిటి, ఇదంటే ఏమిటి అని. మాత్ర శబ్దము ప్రత్యేకముగా అన్వయించాలి. అంటే ప్రాతిపదికార్థమునందు, లింగమాత్రాధిక్యమునందు, పరిమాణ మాత్రాధిక్యమునందు, వచన మాత్రాధిక్యమునందు ప్రథమా విభక్తి వస్తుంది. ప్రాతిపదికార్థమునందు ప్రథమా విభక్తి అంటే నియతోపస్థితకములు అన్నాడు. చూడండి ఇక్కడ మీరు మీ వృత్తిలో చూడండి. లింగ నియత లింగాశ్చ అన్నాడు కదా, అన్నాడా లేదా? ఉచ్చైః నీచైః కృష్ణః శ్రీః అలింగాః నియతలింగాశ్చ. ఏమండి? అలింగాః నియతలింగాః. అంటే ఏ ప్రాతిపదికాన్ని ఉచ్చరించగానే ఏ అర్థము నియమముగా అంటే స్ఫుటముగా. ఏమంటే అవన్నీ ఎంత టెక్నికల్ గా చెబుతున్నారంటే నేను చాలా సింపుల్ గా చెబుతా వినండి. ఆవు అంటే మీకు ఏం గుర్తొస్తుందమ్మా? ఏంటండి? ఆవు. మళ్ళీ చెప్పండి. ఆవు అంటే ఏం గుర్తొచ్చింది? ఆవు అంటే రూపం గుర్తుంది. రెండు కొమ్ములు, మూతి, కంఠము, కాళ్ళు, తోక, ఉదరము. చాలా చేసేస్తున్నారు, ఎందుకు మళ్ళీ మిమ్మల్ని బాధపడి. ఏమైంది? మాకేం బాధలేదమ్మా. ఎవరో మమ్మల్ని బాధ పెట్టాడు, ఏం పెట్టట్లేదు. ఇక్కడ 2-3 లైట్లు వెలిగేవాటి ఎవరో మాకు తెలియట్లేదు. ఆవు అంటే మీకు కుక్క గుర్తురాదుగా, ఏనుగు గుర్తురాదుగా, అనంతకృష్ణ గుర్తురాడుగా, అలివేల మంగమ్మ గారు గుర్తురారుగా. అంటే ఏమిటన్నమాట? ఇది నియతముగా తెలుస్తోంది. ఏమండి? ఇది మీకు నియతముగా ఇది అనగానే ఈ శబ్దము గాని ఈ రూపము గాని చూడంగానే అది ఏమిటో మీకు అదే గుర్తొస్తుంది. ఎవరికి? మీకు, నాకు, అందరికీ కూడా. దీన్ని నియతము, నియత ఉపస్థితికము అంటారు. అయిపోయింది. తర్వాత ఏ ప్రాతిపదికము ఉచ్చరించగా ఏ అర్థము నియమముగా అంటే తప్పనిసరిగా ఉపస్థితమవుతుందో అంటే తెలుస్తుందో అనండి, ఆ అర్థమే ప్రాతిపదికార్థము. అలింగము, అలింగాశ్చ అన్నాడు కదా. అలింగం అంటే ఏమిటి? అలింగం అనగా పుంస్త్వాది లింగ రహితము అని అర్థము. ఇప్పుడు ఉచ్చైహి అన్నాను, నీచైహి అన్నాను. ఇది స్త్రీలింగమా పుంలింగమా తెలీదు. ఏది కాదు. అనగా ఇది అలింగము. అవ్యయం. ఇది అలింగము ఉంది అనండి, అవ్యయం తర్వాత మాట్లాడుకుందాం. అలింగం ప్రాతిపదికార్థం అన్నాం కదా, దానికి ఏం చెప్తున్నాము? నియత లింగాశ్చ అన్నాడు. ముందు నియతోపస్థితికం అన్నాడు, నియతలింగం చెప్పాం. రామ, మీకు ఎవడో గుర్తొచ్చాడు బాణం పట్టుకుని. కృష్ణ, సీత, రమ, శ్రీహి అంటే లక్ష్మీదేవి. ఇవన్నీ అనగానే మీకు ఏమిటి? నియతంగా ఇవే తెలుస్తున్నాయిగా, ఇంకేమైనా తెలుస్తున్నాయా? అవే తెలుస్తాయి. అది నీచలింగం అంటే. అలింగాలంటే ఉచ్చైహి, నీచైహి ఇవన్నీ అయిన తర్వాత నీతలింగాలంటే ఏమిటి? పుంస్వాది లింగములు తెలియుట. ఏమండి అని అర్థం. ఈ 2 విధాలైన శబ్దాలకి కూడా
ప్రాతిపదికార్థమాత్రే ప్రథమ అని ఉదాహరణలు. మనకి ఎన్ని హెడ్డింగ్లు ఉన్నాయి? 4. ఏమిటేమిటి ఏమేమిటవి? ప్రాతిపదికార్థం, లింగమాత్రం, వచనమాత్రం, పరిమాణం వచనం మాత్రం. చెప్పొద్దు. ఆ పరిమాణ లింగాన్ని వరుసలో అదే వరుసలో చెప్పండి అమ్మా అలివేలు మంగమ్మ గారు, లేకపోతే శారద గారు, ఎవరు చెప్పారు? ప్రాతిపదికార్థ లింగ మాత్రం, పరిమాణం వచనం మాత్రం. ఇప్పుడు ప్రాతిపదికార్థాన్ని చెప్పుకుంటాం. ప్రాతిపదికార్థం 2 రకాలు. ఏమిటి? అలింగములు, నీతలింగములు. అంటే ఉచ్చైహి, నీచైహి ఇట్లాంటివి. రామ, శ్రీహి, కృష్ణ, దివ్యా, గీతా, సుధా ఇట్లా చెప్పుకునేవి. ఇక్కడ మీకు డౌట్ రాదు కదా, సుధా అనగానే స్త్రీలింగము తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. సుధా అనగానే పుంలింగంలో వచ్చే అవకాశం ఉందా? రాదు. లేదు, రాదు. కృష్ణ స్త్రీలింగంలో వచ్చే అవకాశం ఉందా? రాదు, పుల్లింగమే. పురుషలింగం. కనుక నియతంగా లింగం తెలుస్తుందా? పుంలింగమో, స్త్రీలింగమో, నపుంసకలింగమో తెలుస్తుంది. వీటిని నీతలింగాలు అన్నారు. ఏమండి? ఉచ్చైహి ఇది స్త్రీలింగం కాదు, పుంలింగం కాదు, నపుంసకలింగం కాదు. మరి క్యా హై అంటే అలింగం. లింగం అది. ఈ రెండిటికి, ఇలాంటి రెండిటికి ఏ హెడ్డింగ్ కింద చెప్పుకోవాలి? ఈ 4 అంటే ప్రాతిపదికార్థం అని చెప్పుకోరా అబ్బాయి అన్నాడు. అయిపోయింది. ఇప్పుడు తటం అన్నాను. లింగం తెలుస్తుందా తెలియట్లేదా? తెలుస్తుంది. ఏ లింగం ఇది? నపుంసకలింగం అని తెలిసింది. కనుక దీనికి ప్రాతిపదికార్థంలో వచ్చిందే చెప్పచ్చు. అని చూస్తే ఏమండి, తటం అని ఉంది, తటి అని ఉంది, తటహ అని ఉంది. ఇవి అన్ని పదాలు ఉన్నాయి కరెక్ట్ గా. కనుక అదే అమ్మా వస్తున్నా. దీనికి ప్రాతిపదిక ఏమిటి? తట. కారాంత పుంలింగో తట శబ్ద అని అనుకోండి. తటహ, తటౌ, తటా రామ, రామౌ, రామాహ అలా చెప్పాలి. అదే కారాంత స్త్రీలింగ తట శబ్ద అంటే తట, తటి అంటే గౌరీ అలాగా. గౌరీ శబ్దంలా చెప్పాలి. కారాంత నపుంసకలింగ తట శబ్ద అన్నప్పుడు తటం అని జ్ఞానం శబ్దంలాగా చెప్పాలి. జ్ఞాన శబ్దంలాగా చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? లింగాన్ని ఇది ఇది నియత లింగమా కాదా చెప్పండి చాలు, నాకు ఇంకేం వద్దు. కాదండి, ఇది కాదండి. చెప్పండి ఆ మాట గట్టిగా అనండి. మీ ఎదురుకుండా ఒక బల్ల ఉంటే పిడికిలి బిగించి బల్ల గుద్ది చెప్పండి నియతలింగము కాదు. ఎందుకు? స్త్రీలింగంలో ఉంది, పుంలింగంలో ఉంది, నపుంసకలింగంలో ఉంది. కనుక ఇది ఏమిటైంది? ఇది లింగ మాత్ర ఆధిక్యము కలిగితే గాని తెలియట్లేదు. లింగ ఆధిక్యం తెలిస్తే గాని తెలియట్లేదు. మరి స్త్రీలింగమో పుల్లింగమో మీరు లింగం చెబితే గానీ తెలియట్లేదు కదమ్మా. అరే, ఇంత తేలికైన విషయాన్ని కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నారు మీరు? రామ అంటే స్త్రీలింగం రాదుగా. ఇది ప్రాతిపదికార్థం అని చెప్పాము. లింగమాత్రే అంటే లింగముతోటే తెలిసేటటువంటి ప్రాతిపదికలు. ప్రాతిపదికలే ఇవి కూడా, కానీ లింగం చెబితే గానీ తెలియనివి అంటే లింగమాత్రే. తటి కావచ్చు, తటం కావచ్చు, తటహ కావచ్చు. ఇవి ఏమిటవుతాయి?
అంటే లింగ విశేషముతోటి అనే తెలుస్తాయి మనకి ఇవి. ఏమండి? అయిన తర్వాత లింగమాత్ర అంటే పుంస్వాది లింగమాత్ర ఆధిక్యం ఉన్నప్పుడు వచ్చే తటి తటం తటము. ఈ తట శబ్దం ఏమిటైంది? మూడు లింగాల్లోనూ ఉంది కనుక తట అనంగానే మీకు అది ఏ లింగమో అర్థం కావట్లే. కృష్ణ కృష్ణ అంటే అర్థమైనట్లు, శ్రీహి అంటే అర్థమైనట్లు, కుచ్చైహి అంటే అర్థమైనట్లు, అనంత అంటే అర్థమైనట్లు, దివ్య అంటే అర్థమైనట్లు, తట అంటే అర్థం కావట్లే. సరేనయ్యా, తట ఏది? స్త్రీలింగంలో చెప్పాలా, పుల్లింగంలో చెప్పాలా, నపుంసకలింగంలో చెప్పాలా? నీకు చెప్పు అని అడుగుతారుగా. అంచేత లింగ మాత్రం అధికముగా ఉండుట అయిపోయింది. తర్వాత ఓ బియ్యపు రాశి పోషించాడు, ధాన్యపు రాశి పోషించారు. ఏమండి? దానిలోంచి ఓ డబ్బాతో ఇలా తీశారు. ఈ డబ్బాకి పేర్లు ఉంటాయిగా. ఏమంటాం? మన పేర్లు ఏమంటారు వాటికి? పేరు సేరు, అర్ధ సేరు, పావు సేరు, సోల కిలో సోల, గిద్ద, ఇలా ఏవో పేర్లు ఉన్నాయి రకరకాలుగా. సంస్కృతంలో ద్రోణ అంటే అట్లాంటి కొలత అని అర్థం. అంటే ఒక రాశి నుంచి పరిచ్ఛిన్నము చేసి తీసేటటువంటి వస్తువు ఉందే ద్రోణ అని. ఇది దేనికి ఉపయోగిస్తున్నాము? పరిమాణం చెప్పటానికి ఉపయోగిస్తున్నాం. కొలతకు ఉపయోగించే దేనికైనా వాడచ్చా? ఇది వస్తుందా? హాయిగా వాడండి, హాయిగా వాడండి. పరిమాణం అంటే కొలత కదమ్మా. వ్రీహి ద్రోణో వ్రీహి అన్నారు కదా. వ్రీహి అంటే ధాన్యం అమ్మా. ధాన్యం. ఓకే ఓకే. ఇప్పుడు చూడండి, ఈ వ్రీహి అని ఉంది కదా, ఇది నీతలింగమా అనీతలింగమా? ధాన్యం కాబట్టి పుల్లింగం సార్. ఎప్పుడు పుంలింగమే. అందుకే అది ఏ హెడ్ కింద వస్తుంది? ప్రాతిపదికార్థం కింద వస్తుంది. ఏమండి? ఇది కనుక పరిమాణ మాత్రే అంటే ఈ కొలతతో అని. ద్రోణ, ఇంకోటి ఏదో సేరుహు అన్న కాసేపు తెలియదు కాబట్టి ఆ పేర్లు. లేకపోతే ఇంకోటి ఏదో సోల, ఇటేవో రకరకాల పేర్లు కదా. ఈ కొలతలకు కూడాను ఆ పరిమాణ వచనం కాబట్టి, ఆ పరిమాణాన్ని తెలియజేసే వచనం కాబట్టి దానికి కూడా పరిమాణం కాబట్టి దానికి కూడా పరిమాణాధిక్యే, అది పరిమాణం చెబితే కానీ అధికంగా చెప్పబడుతుంది కాబట్టి ఇప్పుడు కూడా ప్రథమ విభక్తే వస్తుంది. ఇది క్లియరా? ఇది క్లియరా? తర్వాత ఏమిటి? వచన మాత్రే. వచన మాత్రే అంటే నెంబర్స్ అన్నమాట, సంఖ్యలు. ఏకహ అంటే అది ఒక్కటే నెంబర్ చెబుతోంది. పుల్లింగము ఒకటి. వచన మాత్రే ప్రథమ విభక్తి వస్తుంది. ద్వౌ రెండు అని చెబుతోంది, రెండు. తర్వాత బహవః చాలా, రెండు కన్నా ఎక్కువ అన్నమాట. ఈ శబ్దాలన్నిటికీ కూడా ఏకః, ద్వి, బహు మొదలైన శబ్దాలన్నిటికీ కూడా ఏమండి చెప్పబడిన దానికి మళ్ళీ ప్రయోగించబడదు. అంటే ప్రథమ విభక్తి ప్రాప్తించుట వస్తుంది, దీనికి ప్రథమ విభక్తి వస్తుంది అని చెప్పాడు. అయిపోయింది. ఇంతటితో ప్రథమ విభక్తి సమాప్త. ఇంకొకటి చెప్తే అయిపోతుంది. ఏంటంటే సంబోధనేచ, అంటే సంబోధనలో కూడా ఏమిటవుతుంది? పూర్వసూత్రం చేసి తెచ్చుకోవాలి, ప్రథమ అని తెచ్చుకోవాలి. హే రామ, హే సీతే, హే రమే, హే జ్ఞాన,
ఇట్లా సంబోధన కూడా ప్రథమ సంజ్ఞే ఉంటుంది. ఇందులో ఏమైనా కష్టం ఉందండి ప్రథమ విభక్తి చదువుకోవటంలో? చెప్పండి ఒక్కసారి ఎవరైనా నాకు. లేదండి. లేదు. లేదు లేదండి. వెరీ గుడ్. ఇది అయిన తర్వాత అథ ద్వితీయా విభక్తి. ఇక్కడ ఈ ప్రథమ విభక్తి తర్వాత మొదటిసారిగా కారకే అంటున్నాడు. ఇది ఇక్కడి నుంచి కారకము అంటే క్రియాజనకము, క్రియాన్వయి కారకం. అందుకని కారకే అనేటటువంటి అంటే క్రియా యొక్క జనకములు, క్రియ అన్వయి, క్రియతో అన్వయించేవి అనే విషయాల్ని తెలిసే ఈ కారకాల్ని మనం చదువుకోబోతున్నాము. అందులో ద్వితీయ విభక్తి చదువుతున్నాము. ఇక్కడి నుంచి కొంచెం శ్రద్ధగా వినండి ఈ ద్వితీయ విభక్తి. కర్తురీప్సితతమం కర్మ. నేను ఇప్పుడు కాసేపు వీరి వీరి గుమ్మడి పండు ఆడుకుని నరసింహారావు గారు, నరసింహారావు గారు ఆయన ఏదో మాట్లాడుకుంటున్నాడు, మనతో మాట్లాడట్లేదు. వస్తున్నా సార్. ఒక అదే చెప్పండి సార్. దారిలో ఉండి బైక్ దిగాను, ఇప్పుడే కలెక్షన్ అయినాను. ఏం పర్వాలేదు, మీరు వినండి కానీ మీరేం చెప్పొద్దు. మీకు స్క్రీన్ మీద ఎవరైనా కనపడుతున్నారా? ఎవరు కనపడలేదు సార్, మీరు కనపడుతున్నారు. రైట్, చాలు, మీరు ఉండండి కాసేపు. అయితే నేనే వెతుక్కుంటా. సూర్యప్రభాతి గారు ఎవరైనా ఒక పేరు చెప్పండి, స్క్రీన్ మీద ఉన్న వాళ్ళలో మీకు నచ్చిన పేరు ఒకటి. సుధా గారు. రైట్ అమ్మా, సుధా మోదుమూడి గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. మీరు ఒక్కళ్ళే నాకు సమాధానాలు చెబుతారు. కర్తురీప్సిత తమం కర్మ, ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయి? కర్తుః ఈప్సితతమం కర్మ. కర్మ అంతే, కర్మ కాదు, కర్మ. ఏమండి కర్మ అంటే ఇందులో ఏమున్నాయి? కర్తుః ఈప్సితతమం కర్మ అని 3 పదాలు ఉన్నాయి, అవునా? దీని ముందు సూత్రం ఏమిటి? కారకే. మీరు పుస్తకం చూడద్దు, మీకు పుస్తకం తప్పలేదు, నా మొహమే మీకు లెక్క. పుస్తకం నేనే అండి, పుస్తకం మూసేయండి హాయిగా. కారకే. ఇప్పుడు ఈ రెండు కలిపి చెప్పాలి. కారకే అనేది అధికార సూత్రం అని చెప్పే కదా, కనుక ప్రతి సూత్రంలో అది ఉంటుంది. ఇప్పుడు చెప్పండి. కారకే కర్తురీప్సితతమం కారకే కర్తురీప్సితతమం కర్మ. కర్మ కర్తుః ఈప్సితతమం కర్మ అని చెప్పాడు. అయిపోయింది. అంటే ఏమిటి? కర్తుః కర్తకి, కర్తుః అంటే కర్త యొక్క కదా, కర్త కొరకు అంటే కర్తకి. ఈప్సితతమం అంటే తెలుగు అర్థం ఏమిటండి? బాగా ఇష్టమైనది. దానికి ఏ సంజ్ఞ వస్తుంది? సుధాగారు మీరే చెప్పాలి, ఎవరు చెప్పరు. మీకు ఇవాళ ఎవరు సపోర్ట్ రారు, మీరు ఒక్కళ్ళే చెప్పాలి నాకు. ఈప్సితతమంకి తృతీయ రావాలి కదా సార్? మీరు అవన్నీ అడగద్దు. నేను అడిగిన ప్రశ్న కర్తుః ఈప్సితతమం ఏమిటి అర్థం వస్తుంది? ఏ సంజ్ఞ వస్తుంది? కర్మ. చెప్తున్నా కదా, సూత్రం చెప్పండి చాలు. కర్మ సంజ్ఞ వస్తుంది. దేనికి? ఈప్సితమైన కర్మ. కర్మకి. మీరు చెప్పిన సాధకతమం అది అక్కడ సాధకం, అది ఇది సాధకం కాదు, ఈప్సితం. వదిలేండి. ఇప్పుడు దీనికి ఏమిటి ఉదాహరణ అంటే, కర్తుః క్రియయా
ప్రాప్తుం ఇష్టతమం కారకం కర్మ సంజ్ఞం స్యాత్. అంటే కర్త చేయబోయే క్రియ ద్వారా ఏదైతే పొందాలని అనుకుంటున్నాడో ఈప్సితమం అంటే ఆప్తుం ఇచ్చా, ఇది ఏదైతే పొందాలనుకుంటున్నాడో దానికి కర్మ సంజ్ఞ వస్తుంది అన్నాడు. అంతేగాని ద్వితీయ విభక్తి వస్తుందని చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. కేవలం కర్మ సంజ్ఞ వస్తుంది అని ఏం చెప్పాడు. కర్తుహు కిం, అసలు కర్తుహు కిం అని ఎందుకన్నాడు. ఇప్పుడు చూడండి, తండులం పచతి అన్నాడు. వండుతున్నాడు ఎవరు? దేవదత్తుడు. ఈ దేవదత్తుడు అంటే ఎక్స్ అన్నమాట. మనం ఇంగ్లీష్ లో చెప్పేటప్పుడు ఎక్స్ అంటామే, దానికి సంస్కృతంలోను ఈ శాస్త్రాల్లోనూ చెప్పే పదాలు దేవదత్త. ఎక్స్ వై అనుకోండి అన్నట్లుగా దేవదత్త, విష్ణుదత్త, ఇట్లా పేర్లు చెప్తారన్నమాట. ఈ పేర్లు వచ్చాయంటే వాళ్ళ పేర్లు అవి ఆ మనుషులు ఉన్నారని కాదు, అది ఎక్స్ వై బదులు చెప్పినవి. సరే, దేవదత్త తండులం పచతి. ఇక్కడ క్రియాపదం ఏంటమ్మా సుధా గారు? పుస్తకం చూడద్దు, తండులం చూడట్లేదండి. క్రియాపదం పచ్చతి పచ్చతి పచతి పచతి పచతి. ఏమిటి పచతి? ఏది ఈ పచన క్రియకి ఏమిటి ముఖ్యమైనది? ఏది పడి వండుదాం అనుకుంటున్నాడు? తండులం. అంచేత ఆయన ఈప్సితమం ఏమిటి? ఇప్పుడు పచతి అన్నాడండి. పచతి అంటే వండుట అండి. ఈ వండుట అనే క్రియలో వండడం అంటే ఏమిటండి అంటే ఆయన ఏం చెయ్యాలి? ముందు గిన్నెలో బియ్యం పోయాలి, నీళ్లు పోసి కడగాలి, స్టవ్ వెలిగించాలి, గిన్నె దాని మీద పెట్టాలి, పొంగకుండా తిప్పుతూ ఉండాలి, ఉడికిందే లేదా చూస్తూ ఉండాలి, ఉడికినంత తర్వాత దింపి కింద పెట్టాలి. ఇన్ని పనులు చేశాడా లేదా? ఈ అన్నిట్లోకి అసలు ఎందుకు చేశాడు ఈ పనులన్నీ? అన్నము వండుటకు. అదే కదా ఆయనకు అన్నిటికైనా ఇష్టమైన పని ఏంటి? అన్నిట్లో కర్ర వెలిగించడమా, స్టవ్ వెలిగించడం ఇష్టమైందా, బియ్యం కడగటమే ఇష్టమా, అన్నిటికన్నా ఇష్టమైందా అంటే కాదు, అన్నం వండడం ఇష్టం రా ఆయన అన్నం. కనుక ఆ పచన క్రియకి ఏది అంటే విలితి వ్యాపారము ఏదయ్యా అంటే దాన్ని ఓదనం అని. కనుక ఓదనం అని ద్వితీయ విభక్తి వచ్చింది అక్కడ. ఓకే, ఇదొక చిన్న మాట వినండి. ఒక క్రియ ఉందనుకోండి, ఈ క్రియకి రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఫలము వ్యాపారము అని. వ్యాపారం అంటే బిజినెస్ కాదమ్మా, అది సాధించడానికి చేసే మొత్తం యాక్టివిటీ ప్రాసెస్ అంతా వ్యాపారం అంటాం. ఏమండి? గచ్చతి అన్నాడు అనుకోండి, ఇంట్లో బయలుదేరటము, చెప్పులు వేసుకోవటము, రోడ్డు మీదకి ఎక్కటము. ఇప్పుడు చూడండి ఎట్లా నడుస్తాడు చెప్తాను. నడవటం అనట్లే నేను. కుడి కాలు ముందు పెట్టడము, దాన్ని పైకి తీయటము, వెనక కాలు ముందుకు వేయటము, ముందు కాళ్ళని వెనక్కి వేయటము, వెనక కాళ్ళని ముందుకు తేవటం, ఇలా వెళ్ళటం ద్వారా ఈ పాత దాన్ని వదిలేసి కొత్త ప్రదేశంలో కాలు పెట్టడము, ఈ విధంగా చేయగా 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 ఊరొచ్చింది అంటాడు. ఈ ఈ కాళ్ళు, ఈ నడక, ఈ వ్యాపారం అంతా కూడా వ్యాపారము అంటారు. ఊరు చేరటం అన్నది ఫలం. అంటే వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఈ కాళ్ళు ఎత్తి తీసి పెట్టడం గురించి మాట్లాడట్లే మనం. కాళ్ళు ఎత్తి తీసి పెట్టడం గురించి మాట్లాడట్లే. మనం దేని గురించి మాట్లాడుతున్నాము అంటే అల్టిమేట్ గా ఎక్కడికి వెళ్ళాలి? గ్రామానికి చేరాలి. గ్రామ అన్నదానికి ద్వితీయ విభక్తి ఏమిటవుతుంది? గ్రామం. కనుక దేవదత్త గ్రామం గచ్చతి అని ద్వితీయలో చెప్పాము. ఏమండి? సరే, ద్వితీయ విభక్తి వచ్చే సూత్రం తర్వాత వస్తుంది అనుకోండి, ముందు చెబుతున్నా. కనుక దీనికి ఏం కారకం వచ్చింది? గ్రామానికి ఏ కారకం వచ్చింది? కర్మ సంజ్ఞ వచ్చింది. తర్వాత ఏమొస్తుంది? ద్వితీయ విభక్తి వస్తుంది. వెరీ గుడ్. ఒక్కసారి నాతో చెప్పండి.
దేవదత్త అనండి అమ్మా సుధా గారు. దేవదత్త గ్రామం గచ్చతి. దేవదత్త గ్రామం గచ్చతి అనేటటువంటి అది చెప్పండి. అది అనేటటువంటి మీరే చెప్పండి ఇంక తర్వాత అని. వాక్యములో వాక్యంలో వాక్యమునందు దేవదత్తుడు లేకపోతే వెరీ గుడ్ చెప్పండి. దేవదత్తుడు గమ్య గ్రామమునకు అన్నది గమ్యస్థానమునకు ద్వితీయ విభక్తి వచ్చినది. అంటే ఈప్సితము కనుక కర్మసంజ్ఞ ప్రవర్తించినది. ఈప్సితమం కనుక కర్మసంజ్ఞ ప్రవర్తించినది. వెరీ గుడ్. ప్రవర్తించి ఏం చేసిందిట? ప్రవర్తించి ఏం చేసింది అక్కడ? ద్వితీయ విభక్తి వచ్చింది. ఆ తర్వాత వస్తుంది కర్మసంజ్ఞ ప్రవర్తించింది. ఏ సూత్రం వల్ల? ఏ సూత్రం వల్ల? కర్తురీప్సితమం కర్మ. అంతే కదమ్మా? కర్మ కర్తురీప్సితమం కర్మ అనే సూత్రము చేత ఏం సంజ్ఞ వచ్చింది అక్కడ? కర్మ సంజ్ఞ వచ్చినది. కర్మ సంజ్ఞ ప్రవర్తించినది. బాగుందండి. ఇప్పుడు మీరేం చెప్పాలంటే నాకు తర్వాత ఏమిటి వస్తుంది? తర్వాత ఏమొస్తుంది? అనభిహితే. ఏమండి? అనభిహితే అనండి గారు. అనభిహితే అనే సూత్రము చేత కర్మ అభిహితము కానప్పుడు దేనితోటి అభిహితం కానప్పుడు క్రియతోటి కర్మ అభిహితము కానప్పుడు అభిహితము కానప్పుడు కర్మ సంజ్ఞ వస్తుంది. కర్మ సంజ్ఞ ప్రవర్తించి తర్వాత ఏమైంది? కర్మని ద్వితీయ అనే సూత్రము చేత కర్మణి ద్వితీయ అనే సూత్రం చేత చెప్పయ్యా ద్వితీయ విభక్తి వచ్చినది. తీసుకురండి. మార్నింగ్ లేదు, నేను ఉండను. మార్నింగ్ మీది ఎప్పుడుంది? సరే మీరు కోర్టుకు రండి డైరెక్ట్. కర్మని ద్వితీయ అనే సూత్రము చేత ద్వితీయ విభక్తి వచ్చి చెప్పండి. కర్మణి ద్వితీయ విభక్తి వచ్చి ద్వితీయ విభక్తి వచ్చి ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏంటి? గ్రామ శబ్దము కంటే గ్రామం అను రూపము ఏర్పడినది. మళ్ళీ చెప్దాం ఒకసారి, అందరూ వింటారు. దేవదత్త గ్రామం గచ్చతి. నేను అన్నదనండి నాతో. గ్రామం గచ్చతి అనుప్రయోగమునందు నేను ఏ మాట అంటే ఆ మాట అనేసేయమ్మా నాతో పాటు వెనకాల. నేను కొంచెం స్పీడ్ గా ఎందుకు చెబుతున్నా, మీకు నోరు స్పీడ్ గా జరగడం కోసం చెబుతున్నా. దేవదత్త గ్రామం గచ్చతి అను ప్రయోగమునందు కర్తురీప్సితమం కర్మ అను సూత్రము చేత గ్రామ శబ్దము కంటే
కర్మ సంజ్ఞ ప్రవర్తించినది. కర్మ సంజ్ఞ ప్రవర్తించినది. అందువలన అందువలన గ్రామః ఉండండి, బదులు ఉండండి. గ్రామం అని నేను చెప్పలేదు ఇంకా. నేను అన్నాక చెప్పండి అమ్మా. అందువలన అందువలన ఉమ్, కర్మణి ద్వితీయ అను సూత్రము చేత కర్మణి ద్వితీయ అను సూత్రము చేత గ్రామ శబ్దము కంటే గ్రామ శబ్దము కంటే ద్వితీయ విభక్తి వచ్చి ద్వితీయ విభక్తి వచ్చి గ్రామం అను రూపము ఏర్పడినది. గ్రామం అను రూపము ఏర్పడినది. అంతే, అయిపోయింది. ఈ 4 మాటలు చెప్పడానికి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా? 4-5 సార్లు చదువుకుంటే? లేదండి. అంటే ద్వితీయ విభక్తి ఏది ఇచ్చినా రాసేస్తారు మీరు. సార్ మీరు ఇక్కడ గ్రామం శబ్దము కంటే ఎందుకన్నారు సార్? గ్రామ శబ్దము కీ అనొచ్చు కదండి సార్. ఇక్కడ సార్ అంటే కీ అనొచ్చు. అనకూడదు. అనకూడదు. అనకూడదు అంటే తప్పు. ఆహా, అచ్చా. గ్రామం నుంచే వచ్చింది కదా సార్. గ్రామం అన్నాం కదా, అందులో గ్రామాలోంచే వచ్చింది. మీకు అది మీకు దాని విషయం మనం చెబుతా. ఆల్రెడీ చెప్పేసా ఒకసారి క్లాసులో, మళ్ళీ చెబుతా. ప్రస్తుతానికి వద్దు. ఇప్పుడు మాత్రం మీరు యొక్క కి అని అనొద్దు, కంటే అని మాత్రమే వాడండి జ్యోతిర్వల్లి గారు. కంటే. ఓకే సార్. కంటే ద్వితీయ విభక్తి వచ్చింది. ఓకే, ఓకే సార్. కర్మని ద్వితీయ అని ద్వితీయ విభక్తి వచ్చినది, సిద్ధించినది, ప్రవర్తించినది. మీ ఇష్టం ఏదైనా మాట్లాడు. ఇప్పుడు సుధా గారు, ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయి? కర్తుః, కర్తు, ఈప్సితతమం, కర్మ, 3 ఉన్నాయి. ఇందులో కాసేపు కర్తుః అన్న మాట తీసేయండి. ఓకే. ఇప్పుడు సూత్రం ఏం మిగులుతుంది? అందరూ ఇది జాగ్రత్తగా వినండి. ఈప్సితతమం కర్మ. అమ్మా, ఈప్సితతమం కర్మ. ఎవరికి ఈప్సితతమము? ఎవరికైనా కావచ్చు. ఎవరికైనా కావచ్చు కదమ్మా. అవును, ఇప్పుడు అవునండి. కర్తుః అక్కడ అని తీసేస్తే కర్తుః అని చెప్పలేదు కాబట్టి ఈప్సితతమం ఎవరికైనా అవ్వచ్చు. ఇప్పుడు మీరేం చేశారంటే మీ ఇంట్లో గుర్రం ఉందండి. వింటున్నారండి? పుస్తకం చూడక్కర్లేదు. గీత గారు ఇటు వినండి చాలు. మీ ఇంట్లో గుర్రం ఉంది. దాన్ని తీసుకెళ్ళి ఏం చేశారు? ఈ మినుములు రాసి పోసున్నటువంటి కొట్టల్లో కట్టేశారు. అక్కడ కర్ర కలిగాలని. ఇక్కడ కర్త ఎవరు? మీరేనా కదా? మీరే. మీరు కట్టేసింది దేన్ని? గుర్రాన్ని. అశ్వాన్ని. కనుక మీరు చేయదలుచుకున్న పనిలో మీకు అత్యంత ఇష్టమైన పని ఏమిటి? కట్టేయటం. ఎవరిని కట్టేయటం? అశ్వాన్ని కట్టేయడానికి. కనుక అశ్వ శబ్దము కంటే ద్వితీయ వ్యక్తి ప్రవర్తించి అశ్వం అయింది. ఇప్పుడు మనం చెప్పుకున్న సూత్రంలో కర్తుః తీసేసాం కాబట్టి ఎవరికి ఇష్టమైనా రావాలిగా, ద్వితీయ రావాలిగా. ఇప్పుడు అక్కడ గుర్రం ఒకటి ఉంది. గుర్రాన్ని మీరు కట్టేస్తే మీ మీద ప్రేమ ఉంటుందండి గుర్రానికి? మరి ఏం చేస్తుంది? దానికి ఏమిటి ఇష్టం? ఆ మాంసాలు తింటం ఇష్టం. అంచేత మరి గుర్రానికి మాంసం ఇష్టం కాబట్టి దానికి కూడా కర్మసంజ్ఞ రావాలిగా. మాషాన్ అనాలిగా. అంచేత ఏమైంది? కర్తకే కాదు, ఎవరికి ఇష్టతమైనా సరే దానికి ద్వితీయ విభక్తి వచ్చే ఇబ్బంది ఉంది.
అలా రాకుండా వారించటానికి కర్తుహు అనే దళము ఉండాలా వద్దా? ఉండాలి, ఉండాలి. ఇక తర్వాత రెండో పదం చెప్పండి. అందులో ఆ సూత్రంలో రెండో పదం చెప్పండి. కర్తుహు ఈప్సితతమం. ఈప్సితమం కర్మ చెప్పమ్మా. కర్తుః ఈప్సితతమం కర్మ. రైట్. ఇప్పుడు ఇందులో కనుక కర్తుహు అనే శబ్దం ఉండాలని నిర్ణయం చేశారా లేదా? ఉండాలి. సో సో ఉంచుకుందాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈప్సితమని తీసేస్తా. ఓ కర్తుః కర్మ. అంతే. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. అప్పుడు ఏమైంది? ఈప్సిత పని లేకపోతే కర్తృద్దేశేన కర్మ అనే సూత్రం చేత పయస ఓదనం భుంక్తే పాలతో అన్నం తింటున్నాడు అనే స్థలంలో కర్త ఉద్దేశం ఏమిటి? పాలతో అన్నమును తింటున్నాడు కదండి. ఇప్పుడు ఆయనకి ప్రధానమైన ఇష్టమైన పని ఏంటి? అన్నం తింటామా పాలు తాగటమా? అన్నం తింటాం. పాలతో తింటాం ఇష్టం అన్నాను. ఆగమ్మా, ఆగమ్మా, నేను చెబుతున్నా, అదే చెబుతున్నా, ఉండండి, కొంచెం కంగారు పడద్దు. అన్నం తింటాం ముఖ్యం. పాలు ఉన్నాయి కాబట్టి పాలతో తిన్నాడు. ఇప్పుడు చచ్చి ఆకలి వేస్తుంటే పాలు లేవు, అక్కడ వంకాయ కూరే ఉంది. తింటాడా తిండా కూరతో? తింటాడు. ఏమ్మా సుధగారు? తింటాడు సార్. నిద్రపోతున్నాడు. లేదండి. మీ ఫోటో ఫ్రీజ్ అయింది, అందుకని చెప్పి నిద్రపోతున్నారు. మా అందరికి మీరు ఇట్లా కట్టెం చేపెట్టుకు పడుకున్నట్టే కనపడుతున్నారు, అందుకని చెప్తున్నా. సరే, లేదండి, ఇంకో సూత్రం, అది ఇంకో నెట్వర్క్ స్లో ఉంది. సూత్రాన్ని, ఒక్క నిమిషం, ఇంకో సూత్రాన్ని ఇంకోళ్ళని పీకు తింటా. మీ చేత చెప్పించండి, ఒకళ్ళకి క్లియర్ గా అర్థమైపోవాలి ఈ సూత్రం. ఇప్పుడు ఈప్సితము అన్నది లేదనుకోండి, ఇక్కడ రెండు ఐటమ్స్ ఉన్నాయి, పాలు తింటున్నాడు, అన్నము తింటున్నాడు. అన్నిటికన్నా ఇష్టంగా తినదలుచుకుంది ఏమిటి? అన్నం. ఇప్పుడు పాలు లేవు, పెరిగే ఉంది, పెరుగుతో తిండా? పెరుగు కూడా లేదు, చెట్టు వేసు తిండా? అది కూడా లేదు, వంకాయ కూర వేసు తిండా? అంటే అన్నము తినుట అన్నది ప్రధానము. కనుక లేకపోతే ఏమవుతుంది? ఈ ఈప్సితము అనే పదం లేకపోతే ఈ పాలకి కూడా పయస అనే కరణ సంజ్ఞ బదులు దానికి కూడా కర్మ సంజ్ఞ రావాల్సి వస్తుంది. అలాంటి అనిష్ట రూపం రాకుండా ఈప్సితం ఉండాలా వద్దా? ఉండాలి. అమ్మయ్య, రక్షించారు. ఇక మూడో పదం చెప్పండి. కర్మ. ఇప్పుడు కర్మను తీసేద్దాం. చెప్పండి ఇప్పుడు, చెప్పండి. కర్తుః ఈప్సితతమం. కర్తుః ఈప్సితతమం. ఇక్కడ కర్మ అన్నది లేదు, లేదు. కర్మ అన్న పదం లేదు. మనం ఏం చదువుకుంటున్నామంటే అమ్మా, ఇప్పుడు ఇక్కడ పుస్తకం ఉందా? పుస్తకం ఉందా లేదా? ఉంది సార్. ఉంది. ఒక్కసారి సప్తమి విభక్తి తీ తల్లి. సప్తమి విభక్తి తీయమ్మా. తీస్తున్నాం సార్. పేజ్ నెంబర్ 92. తీసాను సార్. తీసాను సార్. నన్ను ఎత్తుక్కొని సప్తమి అన్నండి.
ఉమ్. ద్వితీయ విభక్తిలోనే ఓమా సార్ ద్వితీయ ద్వితీయ విభక్తిలోనే కొంచెం ముందుకెళ్తే అధిశీంగ్ స్థాసాం సార్ కర్మ అనే ఒక సూత్రం కనబడుతుంది చూడండి. ఏమైందే పిల్లకి? రైట్. ఉంది సార్. అధిశీంగ్ 11th తాసాం సూత్రం కర్మ పేజ్ 39. అవును ఉంది సార్, ఉంది కదా? సార్, దాని నెంబర్ ఉంది చెప్పమ్మా, సార్. దాని నెంబర్ చెప్పండి. 1:4:46. రైట్. ఇప్పుడు కర్తృరీప్సితం దమం కర్మ అనే సూత్రం నెంబర్ చెప్పండి. 1:4:49. అంటే ఈ అధిశీంగ్ తాసాం కర్మ తర్వాత సూత్రమా, కర్తృరీప్సితం కర్మ ముందు సూత్రమా? అవును, తర్వాతి సూత్రం సార్, తర్వాతి సూత్రం. తర్వాతి సూత్రం అంటే దీని ముందు చెప్పబడిన సూత్రమైనటువంటి, కొంచెం జాగ్రత్తగా వినమ్మా. అధిశీంగ్ తాసాం కర్మ అంటే అధి శీంగ్ అనేటటువంటి వాటిలో వచ్చే వాటికే కర్మ సంజ్ఞ వస్తుంది అని ఆ సూత్రం అర్థం. అంటే అధికరణార్థములు అని. ఏమండి? అయితే మరి ఇక్కడ మీ ఇవన్నిటికీ రాకుండా పోతుంది. దేనికి? ఈ అధిశీంగ్ అనే దగ్గర అది ఆ ముక్తి సారీ దాన్ని ఏమంటారు, అధిశీంగ్ తాసాం కర్మలో లేకపోతే దేహం ప్రవిశతి, ఇంట్లోకి వస్తున్నాడు. అలాంటి స్థలాల్లో ఆధారభూతమైన దేహానికే సంస్థ వస్తుంది కానీ మిగతా దేనికి ఇప్పుడు చెప్పుకున్న వేటికి కూడా కర్మ సంజ్ఞ వచ్చే అవకాశం లేకుండా పోతుంది. అది అధికరణం అయితేనే వస్తుంది, షీంగ్ ధాతు వస్తేనే వస్తుంది, లేకపోతే దేనికి కర్మ సంజ్ఞ రాదు. కనుక ఏది ఈప్సితమో అలాంటి ప్రతిదానికి రావాలంటే దానిని బాధించి మిగతా వాటికి కూడా కర్మ సంజ్ఞ వస్తుంది అని చెప్పాలి. అందుకని కర్మ అనే పదం ఉండాలి. ఉండాలా వద్దా? ఇప్పుడు ఉండాలి. ఇప్పుడు దేవదత్త గ్రామం గచ్చతి, ఈ గమన క్రియలో ఏమైనా అధికరణం ఉందా? లేదుగా. కానీ ఇక్కడ గమన క్రియకి మనకి రావాలి, గ్రామం అన్నది రావాలి. అందుకని కర్మ పదం ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేసాం? ఈ సూత్రాన్ని సూత్రం చెప్పుకున్నాం. సూత్రంలోని పదాలు ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి అని చెప్పుకున్నాం. అవునా? అవునా కాదా? అవును సార్, అవును సార్. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా స్పందించవచ్చు. ఇప్పుడు పరీక్షలో మనకి ఏమంటాడు? దేవదత్త పయసా బోధనం భుంక్తే అని ఇస్తాడు. ఇప్పుడు ఇదేం చెప్తాము? ఓదనమునకు కర్మసంజ్ఞ ప్రవర్తించింది అని రాస్తే తప్పు కాదు. కానీ వాడు ఇచ్చిన కారణం ఏమిటి? కర్తృరీప్సితం కర్మ అనే సూత్రమునందు ఈప్సిత తమము అనేటటువంటి దళము లేకపోతే ప్రతిదీ తినేటటువంటి పయస్సుకు కూడాను, పయశబ్దానికి కూడాను ద్వితీయ విభక్తి రావాల్సి ఉంటుంది, కర్మకారకం రావలసి ఉంటుంది. ఆయనకి ఈప్సిత తమమైనది ఓదనము కాబట్టి దానికి మాత్రమే వచ్చి దీనికి ఆ సంజ్ఞ ప్రవర్తించక ఉండటం కోసము ఈప్సితము అనే దళ సార్థక్యమును చూపించేది ఈ ఉదాహరణ అని చెప్తాం. ఇలా ద్వితీయ విభక్తి ప్రారంభ. మిగతావి రేపు చూద్దాము, ఇవాళకి ఇక్కడ ఆపుకుందాం. రికార్డింగ్ కంటిన్యూ చేస్తున్నానమ్మా. చాడా పద్మ గారు మీ ప్రశ్న మరొక్కసారి వేయండి తల్లి, నెమ్మదిగా అందరికీ అర్థమయ్యేలాగా. అలాగే గురుగారు. ద్వితీయ విభక్తి కారకం విషయంలో కర్మణి ద్వితీయ అనే సూత్రానికి మరియు తృతీయ విభక్తి కారకం గురించి చెప్పుడు కర్తృకరణయోస్ తృతీయ అనే సూత్రానికి రెండు ఇంచుమించుగా దగ్గరగా అనిపిస్తున్నాయి. ఏదైనా భేదాన్ని చెప్పండి అనుకున్నాను. ఆ రెండింటి మధ్యలో ఉన్న ఆ డిఫరెన్స్ ఎలా గుర్తించాలంటారు? ఇప్పుడు మళ్ళీ వద్దాం ఒకసారి. ద్వితీయకి ఏదో సూత్రం చెప్పారు, ఆ సూత్రం ఒకసారి అనమ్మా మళ్ళీ.
కర్మణి ద్వితీయ. కర్మణి ద్వితీయ. చాడ పద్మ గారు అన్నము తిన్నారు. సంస్కృతంలో చెప్పండి వాక్యం. చాడా పద్మ ఆ, అన్నం అన్నం ఓదనం ఆ, భుంక్తే పోనీ గచ్చతి నోచేత్ వెళ్ళింది. వెళ్ళింది అని చెప్పండి. పోనీ భుక్తి అక్కర్లేదు. వెళ్ళింది. గ్రామం వెళ్ళింది. గతవ రామ గతవతి. పద్మ పద్మ గ్రామం గచ్చతి అన్నానా లేదా? ఆ, ఆ. ఈ వాక్యమునందు ఏ ఏ ఏ ఏ పదము ఏమిటో చెప్పండి. నాకు ముందు మీరే చెప్పండి. పద్మ కర్తన కర్మన క్రియన ఇంకేమన్నా. పద్మకర్త. తర్వాత గ్రామం. గ్రామం కర్మ. కర్మ. వెరీ గుడ్. కర్మ. శారద గారు చీటీలు అందించకండి. గచ్చతి క్రియ. క్రియ. ఈ మూడు ఉన్నాయని తెలిసిందా మీకు? ఇక్కడ కర్త కర్మ క్రియ మూడు ఉన్నాయని క్రియ తెలిసిందా? ఈ మూడు ఉన్నాయని తెలిసిందా? తెలిసిందండి. రైట్. ఇప్పుడు మీరు చెప్పిన తెలిసిందండి. ఒక్క నిమిషం. మీరు చెప్పిన సూత్రాల్లో మొదటి సూత్రం అనండి. తెలిసిందండి. మొదటి సూత్రం అనండి. ఏదో చెప్పి ఈ రెండు సూత్రాలు డిఫరెన్స్ అర్థం కాలేదన్నారు కదా, అందులో ఒక సూత్రం అనండి. అవునవును. కర్మణి ద్వితీయ అండి. కర్మణి ద్వితీయ. ఆగండి. ఇందులో పద్మ గ్రామం గచ్చతిలో కర్మ పదం ఏమిటి? గ్రామం. గ్రామం. ఇప్పుడు ఈ కర్మణి ద్వితీయ అనేది ఈ ఉదాహరణలో ఏ పదాన్ని గురించి మాట్లాడుతోంది? గ్రామాన్ని గురించి. వెరీ గుడ్. పక్కకు పెట్టండి దాన్ని తీసి. రెండో సూత్రం చెప్పండి. కర్తృకరణయో తృతీయ. కనుక తృతీయ సంజ్ఞ దేనికి వస్తుందని చెప్తోంది ఈ సూత్రం? కర్తకి కరణానికి కూడా. కర్తృకరణయో అన్నాడు కదమ్మా. అవునవును. అవునండి. కర్తృకరణయో తృతీయ. ఇప్పుడు కర్త ఉన్నాడా లేదా ఇందులో? ఉన్నాడు. ఎవరు? పద్మ. పద్మ అవునా కదా? అవునవును. అవునండి. కనుక ఇప్పుడు ఈ కర్తృకరణయో తృతీయ అనే సూత్రంలో గ్రామం అనే పదం గురించి ఏమైనా రెఫరెన్స్ ఉందా? ఉందా లేదా? అంటే ఉదాహరణ గ్రామం పశ్యతి. నేను అడిగిన ప్రశ్న వినం లేదు. కనుక గ్రామం గురించి చెప్పే సూత్రం ఏమిటి? కర్మణి. అరే లోపల మనసు పెట్టరా అబ్బాయి. ద్వితీయ విభక్తి కర్మ. తీసుకెళ్ళాలా? ఇక్కడ చూడు ఆ ఇంట్లో. కర్మణి ద్వితీయ అన్న సూత్రంలో ఈ గ్రామం గురించి మన పద్మ గురించి ఏమైనా చెప్పబడిందా? లేదు, గ్రామం గురించే చెప్పారు. పోనీ కర్తృకరణయో తృతీయ అనే సూత్రంలో గ్రామం గురించి చెప్పారా లేకపోతే పద్మ గురించి చెప్పారా? పద్మ గురించే చెప్పారు. ఇప్పుడు రెండిటికి కన్ఫ్యూజన్ ఎక్కడొచ్చి చెప్పండి. అవును. అందించమన్నారా? దీనికి దానికి లింక్ ఏమైనా ఉందా తల్లి పద్మ గారు? గురుగారు
ఇప్పుడు మీ దగ్గర ఇక్కడ కర్మ గురించి చెప్పబడుతోందండి ద్వితీయలో. గ్రామం అంటే పద్మ గ్రామం వెళుతుంది అని చెప్పబడుతోంది. తృతీయ ఇక్కడ వచ్చేటప్పటికి పద్మ పద్మ గ్రామమునకు వెళుతున్నది. లేదు లేదండి, పద్మ చేత వెళ్ళబడింది గ్రామం అని కూడా చెప్పబడుతుంది. అప్పుడు చెప్పడం లేదు, ఆ మాట మనం మాట్లాడుకోలేదు ఇక్కడ. మీరు పద్మ గ్రామానికి వెళ్ళింది ఉదాహరణ చెబుతున్నారు. మీ సమస్య ఏమిటో నాకు అర్థమైంది. మీరు కోవిద చేశారా శిక్ష చేశారా చెప్పండి చాలు. కోవిద కూడా చేశానండి. చాలు, అందుకే మీకు ఈ డౌట్ వచ్చింది. మీరు ఏం చేస్తున్నారంటే కర్తరి ప్రయోగాల్లో ఉన్న ఉదాహరణని, కర్మని ప్రయోగంలో ఉదాహరణని రెండిటికి కలిపేసి చదివేసుకుని కన్ఫ్యూజ్ అవుతున్నారు. అది ఏం కన్ఫ్యూజ్ కావక్కర్లేదు. మీ ప్రశ్న నాకు అర్థమైంది. రాను రాను మీకు ఆన్సర్ వస్తుంది, చెప్తా. ఏమ్మా? అలాగేనండి, అలాగే.